హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను రొట్టె చేస్తున్నానండి. రొట్టె అంటే జొన్న రొట్టె కాదు. అంటే తెల్లజొన్న రొట్టె, పచ్చజొన్న రొట్టె మీరు చేసుకొని ఉంటారు. కానీ ఎప్పుడైనా బియ్యపు పిండితో రొట్టె ట్రై చేశారా? చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చునండి. నేను ఇప్పుడు ఈ రొట్టెనైతే చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం అయితే ముందుగానైతే ఒక గిన్నె తీసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నా నేను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఈ నీళ్ళనైతే ఫస్ట్ కాసేపు మరగనిద్దాము. మరగాలి ఈ వాటర్ బాగా. ఈలోపు పిండి అయితే జల్లెడ పట్టుకొని ఉంచేసుకుంటున్నా. వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందాక తీసుకున్న గ్లాసు వాటర్ ఉన్నాయి కదా, అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పిండి అయితే తీసుకుంటూ ఇందులోనైతే వేసుకొని ఇలానైతే కలుపుకున్నాను. గ్యాస్ ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనైతే పెట్టేసుకున్నాను. మరీ కొంచెం ఎక్కువ ముద్దలాగుంది. అందుకని జెప్పేసి ఇంకొక హాఫ్ గ్లాస్, అంటే నేను తీసుకున్న ఒక్క గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్, 1 ½ గ్లాస్ పిండయితే పడుతుంది. ఇలా పిండేసుకొని గ్యాస్ సిమ్‌లో పెట్టుకొనైతే కలుపుకోవాలి. ఇలా సరాతం ఉంటది గదా, దాంతోనైతే కలిపేసుకోండి. ఇలానైతే కలిపేసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇది ఇందులోనే ముద్దగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఇలా పొడి పొడి ఉన్నా చాలు. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే దీన్ని ఇలానే ఉంచేసుకుందాము. 10 మినిట్స్ తర్వాతనైతే ఇప్పుడైతే మూత తీసేసి చూద్దాము. ఇలా ఆవిరొచ్చింది చూడండి గిన్నెకి. అంటే ఇలా ఆవిరిలో కొంచెం ఈ పిండి ఉడికినట్టు అవుతుందని చెప్పేసి ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఉంచేసాను. ఇప్పుడు దీన్ని ఒక బేషన్‌లోకి అయితే తీసేసుకుందాము. పిండి అయితే బాగా వేడిగా ఉందండి. ఇట్లా కాసేపైతే చల్లారనిద్దాం దీన్ని. పిండయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చన్నీళ్ళు ఒక గిన్నెలో పక్కకు పెట్టుకొని ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ పిండయితే కలుపుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకోవాలి. దీన్ని మరీ చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గానైతే కలుపుకోవద్దు. కొంచెం ఈ పిండి గట్టిగానే ఉండాలండి. మరీ సాఫ్ట్‌గా ఉంటే మాత్రం పీటకు అతుక్కుపోతాయి. సరిగ్గా రావు రొట్టెలు. అందుకనే కొంచెం గట్టిగా పిండి మాత్రం కలుపుకోవాలి. పిండినైతే ఇలా గట్టిగానైతే కలిపేసుకున్నాను చూడండి. చాలా గట్టిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకుందాము. పిండి కలుపుకోవడం మాత్రం అయిపోయింది. గట్టిగా కలిపేసుకున్నా. అందులో నుండి ఇంత ఇంత చిన్న ముద్దనైతే తీసేసుకున్నా. నేను మరీ పెద్దగా తీసుకోకండి. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ టైమే చేస్తే ఇది లాటడం కష్టమైపోతది. అంతా విరిగిపోయినట్టు వస్తది. అందుకని చెప్పేసి ఇంత చిన్న ముద్దనైతే తీసుకోండి. ఇప్పుడు దీనికి మళ్ళీ కొంచెం ఇలా వాటర్ పెట్టుకుంటా మళ్ళీ ఒకసారి 2, 3 సార్లునైతే బాగా కలుపుకోవాలి దీన్ని. కలుపుకున్న ఈ ముద్దనైతే ఇప్పుడు దీన్ని పొడిపిండిలోకి ఇలానైతే పొడిపిండి మొత్తం చుట్టూ అంటేలాగా ఇలానైతే పొడిపిండి వేసుకుందాము. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదండి. మొత్తం పొడిపిండితోటే వాటర్ తోటే పైన పెట్టి కాల్చుకోవచ్చు అంతే. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు. పొడిపిండితోనే వద్దిన తర్వాత మళ్ళీ ఇలా చేతితోని ప్రెస్ చేసుకుంటా ఒక చిన్న బిళ్ళని మాత్రం చేసుకోవాలి. చూడండి ఇలానైతే చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన పీట మీద పొడిపిండి వేసేసి ఆ తర్వాత దీనిపైన కూడా కొంచెం పొడిపిండి వేసుకోవాలి చేతిలోకి అద్దకుండా. ఆ తర్వాత ఇలానైతే ప్రెస్ చేసుకుంటూ ఒత్తాలి. కొంచెం అయితే చేయితోని ఇలా ప్రెస్ చేసుకుంటూ చుట్టూనైతే అనుకోవాలి. కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనిపైన కొంచెం పొడిపిండి పోసి ఆ తర్వాత కోళ్ళతోనైతే ఇలా టర్న్ చేసుకుంటూ లాటుకోవాలి. ఇలా ఒక చేత్తోని తిప్పుకుంటూ ఇలానైతే లాటేసుకోవాలి. మనకు ఒకవేళ ఇది కదలకుండా అతుక్కున్నట్టు అనిపిస్తే అడుగున మళ్ళా పొడిపిండి తక్కువైపోయిందేమో అని చెప్పి కొంచెం పొడిపిండి అయితే వేసుకోవాలి. అలాంటప్పుడు అతుక్కోదు. కొంచెం చుట్టూ అయితే ఇలా తిరుగుతుంటది. ఇప్పుడు ఇలానైతే పీట మొత్తం లాటేసుకున్నాను. ఆ తర్వాత వీటి చూడండి కడలకు మొత్తం చుట్టూ పగిలినట్టు అయిపోయింది కదా! వీటినైతే కొంచెం ఇలా ఫింగర్‌తోనైతే ఇలా ప్రెస్ చేసుకుంటూనైతే నీట్‌గా ప్రెస్ చేసుకుందాము.
చూడండి రౌండ్‌గా పీట ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్నయితే కాల్చేసుకుందాము. దీన్ని అంటే దోసలేసుకునే పేనం గాకుండా ఇలా పెంచ ఉంటది గదా! పెంచు మీదనైతే కాల్చుకోవాలండి రొట్టెలు. లేకపోతే పేనానికైతే అతుక్కుపోతాయి. ఇలా మందంగా ఉండే పెంచు పెట్టుకొని వేడైతే చేసుకుందాం ఫస్టు. పేనం వేడెక్కిందో లేదో చూసుకుందాం. పేనం అయితే వేడెక్కింది. ఇప్పుడు దీని మీదకైతే రొట్టె వేసుకుందాము. దీన్ని ఎలా ఏసుకోవాలంటే మనం ఫస్ట్ ఇదైతే లాటుకుంటూ వచ్చినాం గదా! దీని మీద ఇలా చేయి పెట్టి దీన్ని ఇట్లా రివర్స్ ఎయ్యాలి. అంటే ఇటు పొడిపిండి పెట్టుకుంటాం గదా! దీన్ని మనం పెనం మీదకి ఎళ్ళేటట్టు ఏసుకోవాలి. ఇలానైతే పెనం మీద అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ దీనికి ఇలా కొంచెం పైనుండి వాటర్ నూనె అవసరం లేదని చెప్పినా గదా! వాటర్‌తోని ఇలానైతే చేయితోని అనేసుకుంటే అయిపోతుంది. మీకు ఒకవేళ చేయితోని అనుకుంటే కాలుతుందనిపిస్తే ఒక కాటన్ గుడ్డ చిన్నది కాటన్ గుడ్డ తీసుకొని దాంతోనైతే ఇలా చుట్టూ మంచిగా రుద్దేసుకోవాలి వాటర్ తోటి. ఇప్పుడు దీన్ని కొంచెం వేడయి కాలగానే ఇలా చుట్టూ ఫస్ట్ అనుకొని ఆ తర్వాత ఇలా మీద రివర్స్‌లో ఏసేసుకోవాలి. గ్యాస్ మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మరీ హై అవసరం లేదు. అలా అని చెప్పి సిమ్‌లో అవసరం లేదు. చూడండి ఇలా పొంగుకుంటూ బాగా వస్తాంటే తొందరనే కొంచెం రివర్స్ అయితే ఏసేసుకోవాలి. లేదంటే మాడిపోతది. నెక్స్ట్ ఇటు ఓన్లీ మధ్యలోనే గాకుండా ఇలా చుట్టూ సరాతంతోటి ప్రెస్ చేసుకుంటూ ఇలానైతే కాల్చేసుకోవాలి. మొత్తం చుట్టూ కాలేటట్టు. చూడండి ఇదైతే పర్ఫెక్ట్‌గా ఇలా కాలింది. దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇంగ. నెక్స్ట్ మళ్ళా ముద్ద తీసుకొని ఇలా బిల్లలాగా చేసేసుకొనైతే మిగతాయి గూడా చేసేసుకుందాము. సెకండ్ వన్ గూడా ఇది గూడా అయిపోయింది. ఇలా కాల్చేసుకున్నాను. మొత్తం పిండైతే రొట్టెలైతే ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్‌లోకైతే తీసేసుకుందాం. రొట్టెలనైతే సర్వింగ్ ప్లేట్‌లోకైతే తీసేసుకున్నానండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చి పల్లి చట్నీ అండి. పల్లి చట్నీ అయినా, సోరకాయ కూర, బీరకాయ కూర, గోరు చిక్కుడుగాయ, పల్లి పొడైనా దీనికి కాంబినేషన్ అయితే బానే ఉంటుందండి. ఇవైనా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మా ఇంట్లో ఉన్న కొబ్బరి, టమాటా చట్నీతోనైతే సర్వ్ చేసుకుంటున్నా. చూడండి ఎంత మృదువుగా, మెత్తగా పూరిలాగా పొంగుతూ వచ్చినాయి. ఈ రొట్టెలైతే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి అయితే వీటిని ట్రై చేయండి. ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. బియ్యపు పిండితోనే గదా! బియ్యం రొట్టెనే గదా! ఇదేమన్నా హెల్తీయా అని అనుకుంటారేమో! హెల్తీ ఏం కాదు. కాకపోతే ఊరికే జొన్న రొట్టెలు, చపాతీ చేసుకొని బోరు కొడితే అప్పుడప్పుడు ఇలానైతే బియ్యపు పిండితోని రొట్టెలైతే ట్రై చేయండి. ఈజీ ప్రాసెసే గదా! అందుకని చెప్పి ఇలా గూడా ఒకసారయితే చేసుకోండి. ఇదే అండి ఈరోజు వీడియోనైతే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసింది. మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.